హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఆహా ఏమి రుచి అన్నట్టు గుత్తి వంకాయ కర్రీ. ఒకసారి తింటే వదిలిపెట్టరు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గుత్తి వంకాయకి బ్లాక్ కలర్లో ఇలా ఉంటాయి. సో ఇవి నేను ఒక 1/2 కిలో గుత్తి వంకాయలు తీసుకున్నా. దానికి ఇక్కడ చూపిస్తున్న సైజ్ ఆనియన్స్ని 4 తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్. దానికి నార్మల్ స్పూన్తో అంటే టీ స్పూన్తో 2 టీ స్పూన్ల కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా. దానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ మొత్తం పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా గుత్తి వంకాయ కర్రీలోకి స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా తీసుకున్న గుత్తి వంకాయలని వాష్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయని కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి. గుత్తి వంకాయ లోపల బాగోదు కదా ఒక్కొక్కసారి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, అది ఈ గుత్తి వంకాయలు ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన వంకాయలు మొత్తం పెట్టేసుకోండి. గుత్తి వంకాయలని అలా కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని సైడ్ పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకునే గుత్తి వంకాయలని డైరెక్ట్గా అందులో వేసేసుకోండి. అండ్ మనకి ఇంకా స్టఫింగ్ పేస్ట్ మిగులుతుంది కదా, అది కూడా ఇలా వేసేసుకోవాలి. పైన వేసుకొని చక్కగా గుత్తి వంకాయలు విరిగిపోకుండా జాగ్రత్తగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ గుత్తి వంకాయల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, గుత్తి వంకాయలు అనేవి విరిగిపోకూడదు. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనం వేసుకున్న ఈ స్టఫింగ్ పేస్ట్ అలానే గుత్తి వంకాయలు బాగా మగ్గిపోయి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కర్రీది. మధ్యలో నేను కొన్ని ఉల్లికాడలు వేసా, ఉడికేటప్పుడు బాగుంటుంది. సో ఇలా జాగ్రత్తగా చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసేసరికి కర్రీ కలర్ అనేది చేంజ్ అయింది. చక్కగా దగ్గర పడి మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది ఈ పేస్ట్ అన్నది. చూడండి, చక్కగా మనం మొత్తం కలుపుకొని గుత్తి వంకాయ మగ్గిపోయిందంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే కర్రీ. చూడండి, ఒక పీస్ తీసి చూపిస్తున్నా. ఫైనల్గా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, నేను మీకు దగ్గర కూడా చూపిస్తున్నా ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, బట్ టేస్ట్ మటుకి సూపర్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటంటే గరం మసాలా. ఈ గరం మసాలాను కూడా నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.